శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం అనేది లేదు, రాదు, ఉండబోదు అనేది ఇంకా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అరాచకాలు సృష్టిస్తాం, ఎలాంటి వాళ్ళని కాపాడుకుంటూ వస్తాం అనేది చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేసినటువంటి పరిస్థితిగా నాకు అనిపించింది. చాలా తప్పు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంతకన్నా దిగజారకండి అనేది నేనైతే చెప్పదలుచుకున్నాను. ఒక చిన్న పిల్లోడు, 18 ఏళ్ల పిల్లోడు బైక్ నడిపి గుద్దేస్తే వదిలేయాలా, ఇంట్లోకి జాగ్రత్తగా తీసుకెళ్ళి పంపించేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడు, వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా సరే గుద్దేసి అతన్ని చంపేసి వెళ్ళిపోవటమే కాకుండా, నేను గుద్దలేదని చెప్పి వేరే వాళ్ళు, అంటే అతను నేను యాక్సిడెంట్ చేయలేదని చెప్పి వేరే వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టేసి ఇతను తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే అతనిని కాపాడతారు అనమాట. అంతేగా సార్? ఇతను ఒక మాజీ బీసీ నాయకుడు కుమారుడట. బీసీ నాయకుడు ఏంటి, లేదంటే ఓసీ నాయకుడు ఏంటి, ఇంకొక నాయకుడు ఏంటి? అసలు నేరానికి కులం ఏంటి, మతం ఏంటి సార్? అసలు ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు? నేరానికి కులం ఏంటి, మతం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి అసలు మీ పద్ధతి? అసలు మనుషులుగా మానవత్వాన్ని అనేది మర్చిపోయారా? సరే, డాక్టర్ అంటున్నారు. డాక్టర్ అయినప్పుడు, లేదంటే మాజీ మంత్రి అని చెప్తున్నారు, ఎమ్మెల్యే అని చెప్తున్నారు. మరి అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అయితే యాక్సిడెంట్ చేసినటువంటి కొడుకుని వెంటనే తీసుకెళ్ళి బాధ్యతగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి ఇలా పొరపాటున జరిగిందని చెప్పాలిగా. ఎందుకని సాక్ష్యాలు తారుమారు చేసేటువంటి ప్రయత్నం, నా కొడుకు కాదు అని చెప్పి వేరే వాళ్ళని అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం, సీసీ కెమెరాల ఫుటేజ్తో సహా అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒక గొప్ప డాక్టర్ చదువుకున్నటువంటి వ్యక్తి తాలూకా అంటే ప్రవచనాలు అంటారా, ప్రవర్తన అంటారా? చెప్పాలి మీరే. అంటే రేపొద్దున మీరే కనుక ఇదే స్టేజ్లో మీరు అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కొడుకులు ఇలాగే చేస్తే వదిలేస్తున్నారు కదా, వదిలేస్తారు అంతేగా. లేదంటే 2019 నుంచి 24 వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుంటే వాళ్ళందరినీ కూడా ఇలాగే వదిలేశారా, ఇదే కార్యక్రమాలు చేశారా అనేది మీరు బయటికి చెప్పాలి ఫస్ట్. ఆ తర్వాతే వేరే అటు టీడీపీయా, లేదంటే వైసీపీయా, లేదంటే బీజేపీయా, జనసేన అనేది పక్కన పెడదాం. ఎవరినైనా ఇలా వదిలేయాలా? సిదిరి అప్పలరాజు ఒక డాక్టర్ చదువుకున్నాడని చెప్తున్నారు చాలామంది. ఆయన చాలా గొప్పగా రాశాడు, ఒకసారి అది కూడా చదువుతాను. ఒక మంచి డాక్టర్గా పేరు సంపాదించారు. అంటే ఒక వ్యక్తిని, గొర్రెలు కాసుకునేటువంటి ఒక వ్యక్తిని గుద్దేసి కనీసం హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రాణాలన్న బతికేయని చెప్పి అక్కడ డాక్టర్లు కూడా చెప్తున్నారు. అక్కడ గాలికి వదిలేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మంచి డాక్టర్ ఎలా అవుతాడు? డాక్టర్ అంటే ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాలి కదా. ఎంత అయితే అంత ఖర్చు అయిందని చెప్పి నేనే చూసుకుంటానని చెప్పి తీసుకెళ్ళి అతనే ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి డాక్టర్ అవుతాడు. ఇలా ప్రాణాలు తీసేసి, ప్రాణాలు తీసిన వ్యక్తిని వాళ్ళ కొడుకు అయితే దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటే అతన్ని మంచోడని ఎలా అంటారు? ఏం మాట్లాడుతున్నారు? అప్పలనాయుడు గారికి సంబంధించి, ఆయన పేరేంటి, అప్పలరాజు, సిదిరి అప్పలరాజు గారికి సంబంధించి. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఇంకేదో క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన, చూద్దాం. చంద్రబాబు గారు తన రాజకీయ అజెండాను ఎల్లో మీడియాలో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం. అసలు ఇక్కడ ఆరోపణలు ఏంటండి? ఇక్కడంట యాక్సిడెంట్కు సంబంధించినటువంటి సెక్షన్లు కాకుండా ఏకంగా హత్యానికి అభియోగాలు మోపి అరెస్టు చేసి రిమాండ్కు పంపడం, ఇవన్నీ అయితే పొరపాటున రోడ్డు ప్రమాదం జరిగింది, కారకుడయ్యాడన్న ఆరోపణపై యాక్సిడెంట్కు సంబంధించినటువంటి సెక్షన్లు కాకుండా అంట. ఆరోపణలు ఏంటి సార్? అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా ఆరోపణలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొన్ని వేల కోట్లు అడ్డంగా దోచేసి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నటువంటి చరిత్ర మీది. ఇంకా అభియోగాలు ఏంటి సార్? నేర నిరూపణ అయితే కదా లోపలికి వేసేది. అడ్డంగా ఇలా సాక్ష్యాలు వీడియోలతో సహా దొరికినప్పుడు కూడా దీన్ని ఆరోపణని ఎలా అంటారు? అసలు మీరు అభియోగాలని ఎలా అంటారు? వాళ్ళ తండ్రి చేసిన దాన్ని మీరు వెనకేసుకొస్తారా? సాక్ష్యాలు తారుమారు చేయటం, ఒకడిని గుద్దేసి ఉద్దేశపూర్వకంగా గుద్దకపోతే ఎందుకు సాక్ష్యాలు తారుమారు చేశాడు? అందుకే కదా అతని మీద హత్యాభియోగం పెట్టిన పరిస్థితి కనిపించింది. సాక్ష్యాలు తారుమారు చేయటం అనే దాంట్లో A3గా ఈయన్ని సిదిరి అప్పలరాజుని పెట్టారు. అంటే వెంటనే అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లోకి వచ్చేబెట్టి ఇంకొకటి చేసి అతను కాదు అనేటువంటి ప్రయత్నం చేయలేదా?
అడ్డంగా వీడియోస్తో సహా దొరికిపోలేదా సీసీ కెమెరాల్లో? ఇంకా ఆయన ఏదో మాట్లాడుతున్నారు రాజకీయంగా తన చంద్రబాబు అజెండా ఎల్లో మీడియాలో రాయించేస్తున్నారట. టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు రోడ్డు మీద ప్రమాదాలు జరిగితే ఇదే వర్తిస్తుంది అంటే 100% వర్తిస్తుంది. 100% వర్తిస్తుంది సార్. ఆ పార్టీకే కాదు, వేరే ఏ పార్టీ అయినా సరే ఇదే వర్తించాలి. ఇలాగ అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి లోపలేయాలి. ఎక్కడో ఎవరు ఆయన పేరేంటి, మన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ గారు నిన్న తాడేపల్లి ప్యాలెస్లో దొరికారట. ఏంటి మరి అక్కడ ఎందుకున్నాడు ఆయన? అక్కడేమో ఒక వ్యక్తి బతుకున్న వ్యక్తిని చంపేసేసి సాక్ష్యాలు అంటే దానికి సంబంధించినటువంటి దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి స్థలం కొట్టేసి ఎక్కడున్నావయ్యా అని చెప్పి పోలీసులు అక్కడ ఎదుగుతుంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యక్షమైతే ఏం చేయాలి? అక్కడి నుంచి కూడా పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంటే పోలీసులు అడ్డగించి బెంగ్ సర్కిల్ దగ్గర పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది నిన్న. అంటే ఒక నేరాలు ఇలాంటి వాళ్ళు గంజాయి బ్యాచ్, లేదంటే రౌడీ షీటర్లు, లేదంటే డోర్ డెలివరీ చేసి హత్యలు చేసినటువంటి వ్యక్తులే మీ దగ్గర ఉండాలా? ఇంకెవరు ఉండరా? అలాంటి రేపొద్దున మీ పరిస్థితి ఇంతేగా. ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇది చాలా క్లారిటీగా అర్థం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే రేపు వస్తే ఏం జరుగుతుంది అనేది ఈ ట్వీట్ ఒక సారాంశం చూస్తే మీకు అర్థమైపోద్ది. ఏమీ అవసరంలా. ఎస్, చిన్నపిల్లాడని వదిలేస్తాం, ఎవరైనా సరే మా పార్టీలోకి వచ్చేయండి, గుద్దేసుకోండి, చంపేసేయండి, లేపేసేయండి, ఏవైనా చేసేయండి, చిన్నపిల్లాడని వదిలేస్తాం. రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే చాలు, మిమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు. మీరు ఎలాంటి మటర్లు చేసినా, ఏం చేసినా, మానవంగాలు చేసినా, ఇంకొకటి చేసినా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వదిలేస్తారు. చిన్నపిల్లోళ్ళే ఇంకా చెప్పాలంటే ఆయన బాగా చిన్నపిల్లోళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న 23 ఏళ్ల వయసులో 24 కేసులు వేయించుకుని సరదాగా గొంతు చంపినటువంటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లోడు ఏదో తెలియక చేశాడని మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతమంది చిన్నపిల్లోళ్ళు ఉంటారండి? మీరు కూడా చిన్నపిల్లోళ్ళే. లక్షల కోట్లు దోచేసుకున్నటువంటి తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు చిన్నపిల్లోళ్ళే, వీళ్ళు చిన్నపిల్లోళ్ళే. గొడ్డలపోటుని గుండెపోటుగా చిత్రీకరించిన అది చిన్నపిల్లోళ్ళే. గులకరాయి వేసినటువంటి ఆ వ్యక్తి చిన్నపిల్లోళ్ళే. కోడికత్తి గుచ్చేసినటువంటి వాడు మాత్రం చిన్నపిల్లోడు కాదు మీకు. వాడు మాత్రం చాలా పెద్దడు, వాడి వెనకాల ఎజెండా వేరే ఉంటుంది. వాడిని మాత్రం మనం క్షమించి వదిలేయం. ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలేయాలి. ఏం మాట్లాడతారో ఏదేమైనా కానీ చెప్తున్నాను కదా, ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ వస్తే అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకోవటం కోసమే రౌడీలకి, గూండాలకి, హత్యలు చేసే వాళ్ళకి, మానభంగాలు చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఒక అండగా బలంగా వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా హ్యాపీగా బయట స్వేచ్ఛగా తిరిగేలాగా ఆయన ప్రొటెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి.